మెడికో ప్రియాంక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న దుష్యంత్ జోసెఫ్ లను ప్రకాష్ నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరిని పోలీసులు కస్టడీకి విచారణ కోసం తరలించారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇద్దరు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలాజీలాల్, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో నిందితులను పోలీసులు విచారించనున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని కీలక వివరాలను రాబట్టేందుకు ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ప్రస్తుతం ప్రకాష్ నగర్ పోలీసులు ఈ డాక్టర్ ప్రియాంక కేసులో నిందితులుగా ఉన్నటువంటి దుష్యంత్ తో పాటు ఆండ్రూ జోసెఫ్ ఇద్దరిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి 12 గంటల సమయంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మొదట రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి మెడికల్ అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద చెక్ చేయడం జరిగింది. తర్వాత నేరుగా వారిని కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ తో పాటు డిఎస్పీ, అదేవిధంగా ప్రకాష్ నగర్ సిఐ మొత్తం వీరంతా కూడా విచారణ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆగస్టు 3వ తేదీన మెడికో ప్రియాంకను అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టి హతమార్చినటువంటి కేసులో ప్రస్తుతం ఇప్పటికే నిందితుల మీద అనేక ఆరోపణలు వెలువెత్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో ప్రస్తుతం ఈ న్యాయస్థానం కూడా కస్టడీకి ఇవ్వడంతో ఈ కస్టడీలో విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం కదా, మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా వైరల్ గా మారింది. ఐ న్యూస్ కూడా దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఆవేశంగా ఎందుకు వచ్చిందన్న అంశాల మీద అంటే లోతుగా వరుస కథనాలతో పోలీసు యంత్రాంగంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా న్యాయం చేశారు. అయితే ఇప్పుడు నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తండ్రి వెంకటేశ్వర్లు ఏవైతే డిమాండ్ చేశారో దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిగా ఏఎస్పీ నియమించడం, దాని తర్వాత ఇప్పుడు న్యాయస్థానం కస్టడీకి ఇవ్వడంతో అసలు ఆ రోజు వారు తాగున్నది మద్యమా, లేదంటే ఏదైనా డ్రగ్స్ కి సంబంధించినవి తీసుకున్నారా, గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా, ఇదే డాక్టర్ మెడికో ప్రియాంకను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారా, లేదంటే దీని వెనకాల మద్యం మొత్తం ఉందా, ఇంకా ఆ రోజు ఆ మాల్లో ఏం జరిగింది అనే దాని మీద దర్యాప్తు అంటే కస్టడీలో విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఆ మాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం వల్ల కూడా ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్ మెడికో ప్రియాంక మృతి చెందినటువంటి అంశంలో ఇప్పటికే కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. 21వ తేదీ 11వ తారీఖు వరకు కూడా పోలీసులు కస్టడీలోనే వీళ్ళు ఉండడం జరుగుతుంది. 2 రోజుల పాటు సేకరించినటువంటి సమాచారంతో నిందితుల మీద మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రస్తుతం కస్టడీలో విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.